నమస్తే, నా పేరు స్వప్న. కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. ఒక యూట్యూబర్ 4 రోజులు 5 అరెస్టులు. చివరికి దేశంలో అత్యంత కఠినమైన చట్టాల్లో ఒకటైన యూపీఏ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, న్యాయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసిన అంశంగా మారింది ప్రశ్న రావణ్ కేసు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తిపై చర్యలు తీసుకున్నారా, లేక చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తిపై నిబంధనల ప్రకారం వ్యవహరించారా? అసలు ఈ కేసులో ఏమి జరిగింది? ఎందుకు వరుసగా అరెస్టులు జరిగాయి? ఉప్పా వరకు వ్యవహారం ఎలా వెళ్ళింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ యూట్యూబ్ వేదికగా రాజకీయ అంశాలపై వీడియోలు చేస్తూ గుర్తింపు పొందారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా దూషణలు చేశారని, అలాగే హిందూ దేవతలు, సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వీడియోలపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో వరుసగా ఫిర్యాదులు నమోదయ్యాయి. జనసేన నాయకులు, హిందూ సంఘాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో జూలై 1వ తేదీన హైదరాబాద్ లో ఉన్న ప్రశ్న రావణ్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకొని పిఠాపురానికి తరలించారు. అక్కడ నమోదైన కేసులో స్టేషన్ బెయిల్ లభించింది. అయితే విడుదలైన వెంటనే మరో కేసులో సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కూడా బెయిల్ రావడంతో కృష్ణా జిల్లా పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేశారు. మచిలీపట్నం కోర్టు బెయిల్ ఇవ్వగానే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కూడా బెయిల్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తుండగా వేంపాడు టోల్ ప్లాజా వద్ద గన్నవరం పోలీసులు మరోసారి అరెస్ట్ చేయడంతో 4 రోజుల్లో 5వసారి అరెస్ట్ అయిన వ్యక్తిగా ప్రశ్న రావణ్ వార్తల్లో నిలిచారు. అయితే ఈ 5వ అరెస్టే కేసును మరో మలుపు తిప్పింది. ఈసారి గన్నవరం పోలీసులు సాధారణ సెక్షన్లతో పాటు యూపీఏ చట్టంలోని పలు సెక్షన్లను కూడా నమోదు చేశారు. నిషేధిత మావోయిస్టు సంస్థ భావజాలాన్ని ప్రోత్సహించేలా వీడియోలు చేశారని, తీవ్రవాద భావజాలానికి మద్దతు తెలపారని ఆరోపణల ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. జనసేన నేత గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తర్వాత గన్నవరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అన్ని కేసులను ఒకే చోట విచారించాలని, దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయపరమైన పరిణామాలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ వ్యవహారంపై రాజకీయంగా 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నవారు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత దూషణలు, మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి ఎవరికీ హక్కు లేదని అంటున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరంగానే చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు, పలు ప్రజా సంఘాలు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసుతో వరుసగా అరెస్ట్ చేయడం సరైన విధానం కాదని విమర్శిస్తున్నాయి. సోషల్ మీడియా వీడియోల ఆధారంగా యూపీఏ వంటి కఠిన చట్టాలను ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు రాజకీయంగానే కాకుండా న్యాయపరంగా కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా ప్రశ్న రావణ్ తన అరెస్టులను నిరసిస్తూ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. తనను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు కూడా వరుస కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రతిస్పందన కోసం రాజకీయ వర్గాలు
ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉండటంతో తదుపరి పరిణామాలు న్యాయస్థాన నిర్ణయాలపైనే ఆధారపడి ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలు, దర్యాప్తు పురోగతి, తదుపరి న్యాయ ప్రక్రియతో ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రశ్న రావణ్ కేసు ఇప్పుడు కేవలం ఒక యూట్యూబర్ అరెస్టు వ్యవహారం మాత్రమే కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ, చట్ట అమలు, రాజకీయ ఆరోపణలు, న్యాయపరమైన ప్రక్రియలపై పెద్ద చర్చకు దారితీసిన అంశంగా మారింది. ఈ కేసులో వాస్తవాలేమిటి? ఆరోపణలు ఎంతవరకు రుజువవుతాయి? కోర్టులు ఎలాంటి తీర్పు ఇస్తాయి అనేది రానున్న రోజుల్లో తేలనుంది. అప్పటి వరకు ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథనాల కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్.